అందరికీ నమస్తే అండి. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే 4 కోట్ల జనాభాకు తెలంగాణలో ఉన్న ఏపీలో ఉన్న 5,36,00,000 పైచీలకు నా యొక్క నమస్కారం అండి. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా వెలుగు దినపత్రిక చూస్తున్నామండి. పొల్యూషన్ పై ఇంత నిర్లక్ష్యమా? క్వశ్చన్ మార్క్. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ కమిషన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం. అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 50% కంటే తక్కువ ఉండాలి యాక్చువల్లీ. అయితే అది ఢిల్లీలో 166 నుండి 290కి పెరిగిపోయింది. ఇంతగా పెరిగినందువల్ల చాలా ప్రమాదకరంగా ఉంది. భవిష్యత్తులో గాలి కూడా కొనాల్సిన పరిస్థితి. అంటే ఆక్సిజన్ ఉంటుంది కదా, కొందరికి ఊపిరి ఆడకపోతే ఆక్సిజన్ సిలిండర్తో అంటే ఎంత కాస్ట్ అయితే అక్కడ గాలి కూడా పీలిస్తే కష్టం, మన ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి అట్లా కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నట్టు చెప్పండి. పర్యావరణాన్ని పచ్చని చెట్లతో కాపాడాలి, ఫ్యాక్టరీల వలన మొత్తం కాలుష్యం అవుతుంది. అయితే అక్కడ ఉన్న కాలుష్యం వల్ల అంటే అదంతా ఎట్లంటే పొగగా మారి తర్వాత వాటర్ కూడా కలుస్తుంది. వాటర్లో కొలిట్ అయిపోయి ఆ వాటర్లో మళ్ళీ మంచిగా ప్యూరిఫై చేయకపోతే ఆ వాటర్ దాంట్లో మళ్ళీ, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కానీ అది మళ్ళీ కరెక్ట్గా ప్యూరిఫై అయితేనే అది బాగుంటుంది, తాగుతాయి. దానివల్ల కూడా మనకు ప్రాణాలు పోవడం దాఖలాలు ఉన్నాయి, చనిపోవడం జరుగుతుంది. అట్లాగే సిగరెట్ పీలిస్తే ఎంత ప్రమాదమో ఈ గాలి పీల్చినా అంతే ప్రమాదం. చూసారా? అది మీకు చూపిస్తూ చూడండి ఎట్లాగుందో. పొగ మంచిగా ఉందా? ఇక్కడ చూసారు కదా, ఇగో పొల్యూషన్ ఎట్లా వెళ్తుందో. ఇదంతా ఏంటంటే గాల్లో కలుస్తుంది. గాల్లో కలిసిన తర్వాత మనిషి ఊపిరి పీల్చుకోవాలి కదా. మన గాలి, ఆకాశం పగలవుతుంది, రాత్రి అవుతుంది, గాలి ఉంది. ఈ మూడింటికి ఎక్కడ డబ్బులు కట్టే అవసరం లేదు. ఎక్కడ డబ్బులు ఎవరు చెల్లించరు. పగలు ఎట్లా అవుతుంది అంటే దేవుడు ఉన్నాడు. రకరకాలుగా అంటారు. కొందరు అయితే దేవుడు కూడా లేడంటారు, మూర్ఖులు. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టే పగలవుతుంది, రాత్రి అవుతుంది. అవునా? రాత్రి అవగానే లైట్ వేస్తే కానీ రాత్రి అవుతుంది, మళ్ళీ గాలి ఉంది. ఈ మూడింటికి ఆ దేవుడు ఉన్నాడు కాబట్టే ఇంత చల్లగా జనాలు బతుకుతున్నారు ఇన్ని రోజులు, ఇన్నేళ్ళు. మన తరతరాలు, మన పూర్వీకులు ఎంతోమంది చూశారు మీరు. అన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, తర్వాత నిజాంల పరిపాలన, నిజాం తర్వాత మళ్ళా రాజులు ఎంతోమంది రకరకాలుగా వచ్చి పరిపాలించడం జరుగుతుంది. అయితే నేనల్లా ఎందుకు చెప్తున్నంటే, అయితే మనము ఈ రకంగా కెమికల్ ఫ్యాక్టరీస్ అక్కడ ఉన్నాయి ఢిల్లీలో. ఆ దాంట్లో కూడా కెమికల్ను, రసాయనాన్ని బయటకు వదులుతారు. బయటకు వదిలినప్పుడు అవి మురిగుండల వెనక, కాలువల వెనకాల వచ్చేసి ఆ వాటర్లో కలిసినప్పుడు భూమిలో కూడా ఇంకుతున్నాయి. దానివల్లనే ప్రాణాలకు హాని. ఎక్కడైనా మనం బోర్ వేస్తాం కదా, కంపల్సరీ ఒక ఇల్లు కట్టుకొని బోర్ వేస్తాం. బోర్ వేసినప్పుడు దాంట్లో కలిసిపోతుంది, అదంతా కలిసిపోయి మనకు ప్రాణహాని జరుగుతుంది. పెట్టుబడులతోనే అభివృద్ధి, వాటి వాటాను జిఎస్డిపిలో 52% పెంచడమే లక్ష్యం. డిప్యూటీ సీఎం బట్టి అప్పుడే $3 ట్రిలియన్ ఎకనామీ సాధ్యం. రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్న ప్యూర్ రేర్తో మారుమూల జిల్లాల్లో ప్రాంతాల్లో డెవలప్ ఆరోగ్యం రంగంపై చేసే ఖర్చును జిఎస్డిపిలో 8% పెంచుతామని వెల్లడి. అసెంబ్లీలో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పై చర్చ. హైదరాబాద్ను కాపాడుకునేందుకు హీల్డ్ పాలసీ, పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపకుంటే ఇక్కడ బతకలేం. మంత్రి శ్రీధర్బాబు. ఫ్యాక్టరీలను తరలించుకుంటే పిల్లలకు బంగారు గిన్నెలో విషమిచ్చినట్టే. తెలంగాణ ఇచ్చిన తల్లిని. ఆసుపత్రిలో చేరిన సోనియా. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఆమె కొంతకాలంగా దగ్గుతో బాధపడుతున్నారని డాక్టర్లు తెలిపారు. రెగ్యులర్ చెకప్ నిమిత్తం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్పారు. దమ్ముంటే పట్టుకెళ్ళు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో మధ్య మాటల యుద్ధం ముదిరింది. నన్ను పట్టుకోవడానికి ఇక్కడికే రా, నేను నీ కోసం వెయిట్ చేస్తుంటా, నన్ను బెదిరించాలని చూడొద్దు అంటూ ట్రంప్ ను ఉద్దేశించి పెట్రో సవాల్ విసిరారు. చూసారా?
ఆయన పట్టుకోవడానికి అంటే ఎట్లుండి అందరూ మాట్లాడిద్దాం, ప్రతి ఒక్కరు ఒకరినొకరు విమర్శించుకోవడమే, నువ్వెంత అంటే నువ్వెంత, ఆ రకంగా మారిపోతుంది జనాభా. ఇక్కడ మన వాళ్ళు అట్లాగే ఉన్నారు, అక్కడ ఆ ట్రంప్ అట్లాగే ఉన్నాడు. మారాలి, మార్పు రావాలి, భాష మారాలి. తెలంగాణ క్రికెటర్ డబుల్ సెంచరీ, ఇండియా డొమెస్టిక్ క్రికెటర్ లో మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ బిడ్డ పేరాల అమన్ రావు 154 బాల్స్ లో 200 నాట్అవుట్ విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ సంచలనం సృష్టించాడు. ఈవీలపై 20% డిస్కౌంట్, ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి పొన్నం ఆఫర్, సర్కార్ వెహికల్స్ లోను ఈవీల సంఖ్య పెంచుతాం. రాష్ట్రంలో ఏడాది 1,00,000 ఎలక్ట్రికల్ వెహికల్స్ సేల్ అయ్యాయని వెల్లడి. అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నది కరెక్ట్గా కాదు. అది ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, ఏదైనా పేలింది అనుకో ప్రమాదాలు ఉంటాయి. వస్తున్నాయి బాగానే, కొనడానికి బాగుంది. ఇప్పుడు ఎందుకంటే ఇంకోది అవన్నీ మళ్ళీ బ్యాటరీతో ఛార్జింగ్ చేయాల్సి వస్తుంది. ఈ ఛార్జీలు దారి పొడుగుతుండాలి. తెలంగాణలో కానీ ఏపీలో కానీ నంది ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్. ఎందుకంటే మనం ఎట్లయితే ఫోన్ అనుకో ఇంట్లో ఛార్జర్ పెట్టుకుంటాము, రాత్రి పెడతాం, పడుకున్న పొద్దున్న కానీ 100% అయిపోతుంది. ఇవి అట్లా కాదు. బ్యాటరీస్ ఛార్జింగ్ అంటే ప్రతి రోడ్డు పక్కన ఉండాలి, పెట్రోల్ బంక్లో కానీ ఇవన్నీ సపరేట్ కేంద్రాలుగా ఉంటే వీళ్ళకు బాగుంటుంది. అయినా ఈ ఎంతకైనా ప్రమాదమే. ఎలక్ట్రికల్ అంటే మీకు తెలియదేముంది, షార్ట్ సర్క్యూట్ అయింది అనుకో అందులో ఖాళీ బూడిదైపోతారు. చాలా డేంజరే ఈ రకం. ముందు పెట్రోల్ పోసుకోవడం, డీజిల్ బాగున్నాయి, కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది. మళ్ళీ దానివల్ల జనాలకు నాకైతే బాధ వేస్తుంది, కానీ చెప్పలేము అది ఎప్పుడేమొస్తుందో తెలియదు కదా. కాంగ్రెస్ సర్పంచులు ఖబర్దార్, వామ్మో వచ్చేది మేమే, మీ సంగతి చూస్తాం కేటీఆర్. వాగువంకలు తెలియని సీఎం కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తాడా? అసెంబ్లీ గౌరవ సభ కాదు, గౌరవ సభ బూతుల సభ అని పైర్. బీఆర్ఎస్ సర్పంచులు ఇట్లా పట్టం అంటే నడవదాన్ని వాక్య. మంచోడు చెడ్డోడని చూడొద్దు, కారు గుర్తుకే ఓటేయాలని పిలుపు. జనగామలో పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు సన్మానం. అయినా నీ యొక్క కేటీఆర్ నీ అహంకారం వల్లనే నువ్వు అమెరికాలో చదువుకున్నా అంటావు, నాకు 4 భాషలు వచ్చి అంటావు. కేసీఆర్ తోలు తీస్తా అంటాడు. పాపం సరిగా పెద్ద మనిషి కాక సరిగా నిలబడతాడు, కానీ మాటలు చూస్తే అందరు భయపడిపోయారు జనమంతా. అమ్మో మీ భాషను చూస్తుంటే నీకు 4 భాషలు వచ్చు అంటే అందరికి వచ్చు. ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, ఉర్దూ వచ్చు, తమిళ్ వచ్చు, నీకు 4 వచ్చు అంటున్నావు. నీ బాత్రూమ్ నువ్వు కడుక్కుంటా అంటున్నావు, సంతోషం. మనం బాత్రూమ్ కడుక్కున్నాం అంటే అమెరికాలో మాదిరికరం అంటే మనకు తెలుసు కష్టం, అది మారాలి. దాన్ని కూడా చర్చనీయాంశం తీసుకొచ్చి గొప్పలుగా చెప్తున్నావు, అవన్నీ కరెక్ట్ కాదు. ఒక సీఎం అంటే మీరు కూడా చేశారు మంత్రి పదవులు. సీఎం అంటే సీఎం హోదాలు ఉన్న వారిని ఇదిగా గౌరవించాలి. మార్పు రావాలి. ఫ్యూచర్గా ఎట్లా మారుతున్నాం? ఈయన అహంకారం వల్లే ముఖ్యంగా చెప్తున్నా పాడైంది. అయితే నేను దయచేసి ఈ 4 కోట్ల జనాభాకు ఒక మాట చెప్తున్నా, మొన్న కూడా చెప్పాను, మీలోంచి బయటికి రండి. వాళ్ళు 9 ఏళ్ళు పరిపాలించారు, చూసాం మనము. ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకు? తెలంగాణ కోసమే. మనకు తెలంగాణ రావాలి, మనకు ఉద్యోగాలు వస్తాయి. మనం ఎందుకంటే ఎవరో వచ్చి పరిపాలిస్తారు ఇక్కడ అని అనుకున్నారు, అపోహపడ్డారు. ఆ రకంగా మనుషుల మైండ్ డైవర్ట్ చేసి తెలంగాణ కోసం ఎంతో మంది ఆ రోజుల్లో 2001లో తెలంగాణ అంటే కొట్టేవాళ్ళు పోలీసు వాళ్ళు, తీసుకుపోయి బంధించి. అట్లాంటిది ఇంతమంది చనిపోతున్నారు, అమరులైపోయారు 1200 మంది. మీరు 9 సంవత్సరాలు పరిపాలించారు, జనాలు చూడలేదనుకుంటున్నారా? చూశారు. 5 ఏళ్ళు ఓపిక పట్టారు, 6, 7, 8, 9 సంవత్సరాల వరకు ఓపిక పట్టారు మిమ్మల్ని. ఇంకా భరాయించలేని వీళ్ళను అని వదిలేస్తే మళ్ళీ మీరు ఏదో రకంగా గద్దె నెక్కాలని చూస్తున్నారు. మీకు అవకాశం తృప్తి పడాలని, మనిషికి ఏదైనా తృప్తి ఉన్నదానిలో తృప్తి సంపాదించారు మీరు చాలు. 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు బినామీ పేర్ల మీద ఆస్తులు మీకు తెలీదా? మీతో కూడా అప్పుడు
2001లో తిరిగిన వాళ్ళందరూ కూడా తెలుసు. ఆల్వెన్, కపిల్ రాజ్ అన్న, శంబిపు రాజు, చాలా మంది మేము పేర్లు చెప్పను. అంతంలో గతంలో చేశాడు, ఉప్పల్లో ఉంటాడు ఆయన, ఏం పేరు ఉంది, ఇంత ఎత్తుంటాడు, మేయర్ చేశాడు. వాళ్ళ పేర్ల మీద బినామీలు ఎన్నెన్ని ఆస్తులు మీరు చేశారు, సంపాదించుకున్నారు. సరే పోనీ నీకు అధికారం రానప్పుడు పోలీస్ దెబ్బలు, చాలా బాధలు పడ్డ వాళ్ళు ఉన్నారు తెలంగాణ కోసం. వాళ్ళకి ఎవరికన్నా మీకు చైర్మన్ పోస్ట్ ఇస్తా అని, అది ఇస్తా ఇది ఇస్తా అని ఆశలు పెట్టి, ఆ కపిల్ రాజు కూడా ఆయన బయోడేటా తీసుకుపోయి ఎన్నోసార్లు సెక్రటరీలు ఇచ్చాడు, ఆశ పెట్టి ఇవ్వకపోవడం, శివరావు గారికి తిట్టడం కూడా జరిగింది. అంటే వాడుకోవడం, వదిలేయడం. అధికారం లేనప్పుడు వాళ్ళు రౌడీలైనా దొంగలైనా అందరినీ పెట్టుకొని తిరుగుతారు. అధికారం రాగానే మార్పు వచ్చింది మీలో, ఇంకా వీళ్ళొద్దు నాకు, మన సంగతి అని తెలుసు కాబట్టి వీళ్ళు బయట చెప్పేస్తారని వాళ్ళను పక్కన పెట్టేస్తారు మీరు. ఈరోజు కూడా కపిల్ రాజు బాధపడుతుంటాడు మీకోసం. అంటే మీ మనసు ఎట్లాంటిదో అందరు తెలిసిపోయింది. మీరు అనుకుంటారు మీకు ఏం తెలియదని, అందరు తెలుసు. గతంలో పొంగులేటి కూడా మీ పార్టీ లేడా ఉన్నాడు, ఆయన కూడా వెయిట్ చేశాడు. మీరేమన్నారు ఆయనతో, 4 నెలలు అయితే నేనే సీఎం అవుతా, నేనే అవుతా అంటే ఆయన కూడా వెయిట్ చేశాడు. మీరు సీఎం అవుతారు, ఆయనకు మంచి పొజిషన్లో వస్తాడు అనుకో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీరు రాలేదు, అది కాలేదు. మనిషికి అహంకారం ఉండొద్దండి, అన్నీ ఉండొచ్చు. మేం చెప్పే మాట అటు కాదు. ఈ అసెంబ్లీ చూశారు, నిండు సభలో అందరు జనమంతా చూశారు, 10 కోట్ల మంది చూశారు. మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు, అంత చులకన చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది మార్పు రావాలి, మార్పు రావాలి. చాలు, మీరు దయచేసి, మిమ్మల్ని జనాలు ఇంట్లో కూర్చోబెట్టారు, చాలు. మీరు కష్టపడ్డ ఏం చేస్తారు, కానీ చనిపోయింది వాళ్ళు, అధికారం మీకు వచ్చింది. వాస్తవం కాదు చెప్పండి. కల్వకుంట్ల ఫ్యామిలీ ఎవరైనా చనిపోయారా? లేదు కదా, వాళ్ళు చనిపోయారు పాపం, ఉద్యమకారులు. పోనీ వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఉద్యోగాలు ఇచ్చారా? కనీసం చదువు లేవనుకోండి, ఒక ఆఫీస్ బాయ్ గానో, క్లర్క్ గానో, లేక మీ డ్రైవర్ గానో పెట్టుకోవచ్చు కదా. కొంచెం మంచి చదువులు చదివితే మంచి సెక్రటరీలో కానీ, ఏదైనా మండల ఆఫీస్లో కానీ, పంచాయతీ ఆఫీస్లో కానీ చేర్చుకోవచ్చు కదా. చేర్చుకున్నారా? లేదు, వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. అయినా బరాయించారు, ఓపిక పట్టారు 9 సంవత్సరాలు మిమ్మల్ని. మళ్ళీ మీరు అధికారం కావాలి. అధికారం కోసం చూడకండి, సంపాదన కోసం కాదు వచ్చేది రాజకీయాలు. నిన్న కూడా చెప్పాను మీకు, డే 1 నుంచి చెప్తున్నా, మీకు మార్పు రావాలి. మీరు వచ్చేది మీ కుటుంబము, మీ బినామీల కోసము, మీకు ఇంకా ఏదైనా వేరే ఉంటే వాళ్ళ కోసం కాదు. ఈ 4 కోట్ల జనాభా మేము ఏం చేశాము? ఓటు కోసం మనం ఎట్లయితే ఇంటింటికి వెళ్తామో వాళ్ళ డోర్ తట్టాలి, వాళ్ళ ప్రాబ్లం తెలుసుకోవాలి. చాలా మంది తినడానికి తిండి ఉండట్లేదు, వాళ్ళు ఇప్పుడు బ్యాంకు లోన్స్ ఇస్తున్నాయి కాబట్టి బళ్ళు కొనేస్తున్నారు, ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. 3 నెలలు 4 నెలలు కడతారు, లేకపోతే సంవత్సరం కడతారు, తర్వాత కట్టలేకపోతే ఆ బళ్ళు సీజ్ అవుతున్నాయి. కార్లు అట్లాగే తెచ్చినాయి. అంటే వాళ్ళు కట్టలేని పరిస్థితి. ఆశ ఉంటుంది మనిషికి. సైకిల్ మీద తిరిగిన వాళ్ళకు బండి మీద తిరగాలి, బండి మీద తిరిగిన వాళ్ళకు కార్లో తిరగాలి, ఆశలు ఉంటాయి. కాబట్టి అవన్నీ గుర్తెరిగి మీరు మీ బినామీల పేర్లు కాకుండా లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించడం కాదండి, వీళ్ళకి చేయాలి. ఈ జనం చేయాల్సి ఉంది. మీరు చేయలేదు, అవకాశం ఇచ్చారు, ఇప్పుడు మిమ్మల్ని నమ్మరు. మీరు ఎంత గాయగత్త చేసినా జనం నమ్మే దాంట్లో లేరు, చూశారు. ఎందుకంటే మీరు ఆ రోజుల్లో 14లో మీకు అధికారం వచ్చినప్పుడు 72,000 కోట్లు మాత్రమే ఉంది అప్పు, అవునా? మీరు సబ్సిడీ కింద 50 కోట్లు ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చారు, అది వాస్తవమే. 78 కోట్లు రైతు బంధు, లక్ష చొప్పున 2 సార్లు ఇచ్చారు రైతు బంధు. మీరు పరిపాలించింది 9 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు ఇచ్చారు, అది కరెక్టా? ఇంక7 సంవత్సరాలు ఏమైంది? అది కూడా 70 లక్షల మందికి ఇచ్చారు. తర్వాత మిగతా పోను 1,29,29,000 కోట్లు, ఆ లెక్క ఇప్పుడు తెలియదు, అది ఎవరి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయినాయి. మళ్ళీ ఈ సీఎం ఏం చేస్తున్నాడో మాకు తెలియదు, ఇవన్నీ ఇంట్లిగేషన్ చేయాలి కదా. ఆ డబ్బులు ఎవరికి పోయినాయి? ఎందుకంటే ఆ డబ్బు తీసుకొచ్చి ఈ ప్రజలకు పంచండి. ఒక కుటుంబానికి ఎంత అండి? చాలు అంత ముద్ద. చివరాఖరికి ఏం లేదని ఎన్నోసార్లు చెప్తున్నా, అయినా కూడా మీకు స్వార్థం పోవట్లేదు. మళ్ళీ మనం రాజకీయాలు కావాలంటే డబ్బులు ఉండాలి, వెనకాల పెట్టుకొని మళ్ళీ వస్తూ ఉంటారు రాజకీయాల్లోకి. మన పాత స్థితి తెలుసుకోవాలి, మనం ఏ రకంగా ఉన్నాం, ఎంత పేదరికం నుంచి వచ్చినాం. మనలాగే ఎంతమంది ఉన్నారు? 4 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఒకటి చూడాలి కదా, చూడలేదు.
మొత్తం కుటుంబం. కవిత రాజీనామాకు ఆమోదం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈసారి బడ్జెట్ ఆదివారం రోజున ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మోదీ సర్కార్ ఈ నెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు. చూశారు కదా, ఈసారి ఆదివారం అంటే మళ్ళా ఆదివారం అంటే సెలవు రోజు, కానీ అక్కడ కొందరు చూస్తారు కదా 3 తాళ్ళు మంచి రోజు, ఆ టైం చూసి మళ్ళా ఆ రోజు పెట్టండి కనబడుతున్నాడు. చూడాలి. కేంద్రం బడ్జెట్ సమావేశాలు 31 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల్లో నిర్వహించే విధంగా జమిలి 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు 30 రోజులు జైల్లో ఉంటే సీఎం మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లుపై చర్చ జరగనుంది. 2 పిల్లలను చంపి తండ్రి సూసైడ్. భార్య లేక పిల్లల ఆలన పాలన కష్టమైన అఘాయిత్యం. నారాయణపేట జిల్లా మరికల్ మండలం. చూసినారా, భార్య లేదని చెప్పి పిల్లలు కూడా చంపడం జరిగింది. అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ రకంగా చంపుకోవడము, యాక్సిడెంట్లు, చావడం ఇవే జరుగుతున్నాయి. చేసుకోద్దండి, బతకాలే. దేవుడు మంచి ఆయుష్ ఇచ్చిన అందరికీ, ఓపుకుండాలే. వాళ్ళ భార్య వెళ్ళిపోయింది కాబట్టి భార్య లేదని ఆయన దాంట్లో బాధపడుతూ పిల్లలు కూడా చూశారు కదా. 2 పిల్లలను చంపి తండ్రి సూసైడ్ చేసుకుంది. భార్య లేక పిల్లల ఆలన పాలన కష్టమై అఘాయిత్యం. చూశారా, నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో విషాదం. చూశారు, ఇవాళ రేపు అట్లున్నారు. భార్యలు కూడా భర్తల మాట వినడం లేదు. ఎవరిని కూడా ఈ రోజుల్లో బాగా అంటే పాడైపోయింది. ఎవరిని ఇంటికి రానిచ్చినా కష్టం ఉందండి. ఎవరిని రానిచ్చినా కష్టం ఉంది. వేరే రకంగా ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని పాడైపోతుంది జీవితాలు. ఒక కుటుంబం నాశనం అయిపోయింది కదా ఇప్పుడు. ఇక్కడ మంచిగా ఆ పిల్లల్ని చూసుకుంటూ ఆమె ఉంటే ఎంత బాగుంటుండే. ఆమె ఎటో వెళ్ళిపోయింది. ఇది కొంచెం లీనియన్స్ మనదే అవుతుంది. మనం ఇళ్లకు ఎవరినైనా పిలిచి పార్టీలు ఇవ్వడం, ఫ్రెండ్స్తో తాగడము, టిఫిన్లు చేయించడము, కలిసి పెళ్లిళ్ళకి వెళ్ళడం రావడం చేస్తూ ఉంటాం కదా. అట్లా పరిచయాలు ఏర్పడిపోయి అక్రమ సంబంధాలకు ఏర్పడిపోయి తర్వాత ఈ రకంగా విడిపోతున్నారు. మంచి కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు. ఫ్రెండ్స్ అనుకోండి, ఇంకా వేరే ఎవరెవరు అనుకోండి, ఈ ఫైనాన్స్ ఇస్తారు, వాళ్ళు కూడా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ రకం కూడా చాలా మేము చూస్తున్నాం కదా. వాళ్ళతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని పాడైపోతున్న జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మార్పు రావాలి. ఈనాడు దినపత్రిక కుట్రదారులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. నిందితుడితో వారు కుమ్మకయ్యారు. కావాలనే సరైన సెక్షన్లు నమోదు చేయలేదు. ఉన్నత న్యాయస్థానం సృష్టికరణ. ముందుకు వెళ్లేందుకు సిఐడి ఏబీసీలకు స్వేచ్ఛ. అమనావీయ రీతిలో తనిఖీలు ఆపలేరా అని తీతిదేను ప్రశ్నించిన హైకోర్టు. రూపాయలు 19,391 కోట్లు పెట్టుబడులకు ఆమోదం. 11,753 మందికి ఉపాధి అవకాశాలు. 14వ SIPB సమావేశంలో నిర్ణయం. 2025లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు. ఇదే ఉత్సాహంతో పనిచేయాలని అధికారులకు సీఎం సూచన. చేయండి సార్, మంచి చేయండి పాపం. చాలా మంది నిరుద్యోగ అభివృద్ధి ఉంది, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి. అమరావతి ORRకు ఎన్టీఆర్ జిల్లాలో 1,416 హెక్టార్ల భూసేకరణ నోటిఫికేషన్ జారీ. భారమైన హృదయంతో బాధ్యత చేపడుతున్న మధురో దంపతులను అమెరికా ఆహ్వానించింది. కొత్త అధ్యక్షురాలు రొడ్జిగ్ వెల్లడి. గోదావరి పిలుస్తుంది. కాలువగట్లపై విహార కేరళ తరహా పడవ పోటీలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అటహాసంగా సంక్రాంతి సంబరాలు. 11 నుంచి 3 రోజుల పాటు ఆత్రేయపురంలో ఉత్సవాలు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వస్తారని అంచనా.
చూసాం కదా పొల్యూషన్ కోసం ఫ్యాక్టరీలు, కెమికల్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, దానివల్ల అది నీటిలో కలిసిపోయి భూమిలోకి తర్వాత ఆ వాటర్ మనం తాగాల్సి వస్తుంది. అంటే ప్యూరిఫై చేస్తారు, అయినా బోర్ వేసినప్పుడు మటుకు అక్కడ కింద ఉంటుంది కాబట్టి బోర్లో కలిసి మనకు వస్తూ ఉంటాయి నీళ్లు. ఆ రకంగా ప్రాణాలు కోల్పోయిన దాఖలు ఉన్నాయి. అంతేకాకుండా కోర్టు వాళ్ళకి చూసాం కదా ఏ రకంగా అయితే మనకు పొల్యూషన్ వెళ్తుందో, మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి ఎవరికి ఎక్కడ ఇవ్వాలి పర్మిషన్స్ చూసి ఇవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు పచ్చటి చెట్లు కానీ వాతావరణం ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఈ యొక్క అంటే ఆ గాలి పీల్చుకున్న ప్రమాదకరం అయిపోయింది పొల్యూషన్ వల్ల. అవి ఎక్కడో ఊరు అవతల ఎక్కడో ఉండాలి, అది కూడా ఇప్పుడు అంతా డెవలప్మెంట్ డెవలప్ అయింది కాబట్టి ఢిల్లీ ప్రాంతంలో కలిసిపోయి ఇట్లా ప్రాణాలు పోవడం జరుగుతుంది. అట్లాగే మన సోనియమ్మ గారు కూడా చూశారు కదా హాస్పిటల్కి వెళ్ళి. అట్లా అందరూ బాగుండాలి. ఇంకా పోలీస్ కుటుంబాల్లో హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి అందేలా చూడాలి. అంతేకాకుండా ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారు, ఈ 13 కల్లా వాళ్ళ అకౌంట్లోకి జమ అయ్యాలండి. ఆల్రెడీ దున్నిదివారు నాట్లు వేశారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం వస్తే కోత కోయాలి కాబట్టి ఇంకా డబ్బులు వాళ్ళు అక్కడిక్కడ తెచ్చుకొని వాళ్ళు పని అయితే ఆపకుండా స్టార్ట్ చేశారు. మీరు వాళ్ళ అకౌంట్లోకి వెళ్తే రైతుల అకౌంట్లో వేస్తారని నమ్మచ్చు. మీ జర్నలిస్ట్ దేవసేన.